హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చిన ఫ్రెండ్స్. ఈ ఊరి నుంచి వచ్చేటకల్లా పిల్లలంతా పని చేసేసుకున్నారు. మమ్మీ దోశ వేసి పెట్టా, వంటకల్లా దోశ వేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, దోశ వేసుకుంటున్నా. ఓవలు రుబ్బిండ్రు పిండి. నేను రేపు వస్తే నువ్వు దోశ పోసుకొని తినేటుందా చిక్కి? వచ్చి టమాటా చట్నీ కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళే టమాటా చట్నీ కూడా వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళే నేను వచ్చి దోశ వేస్తున్నారు. అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. దోశ వేసి బట్టలు వేసిన 3 డేస్కి ఒకసారి వేస్తున్నా బట్టలు. వాషింగ్ మిషన్కి వాటర్ ఉంటలేవు అని, వర్షం పడుతుంది. మళ్ళీ ఎంత డ్రై వచ్చినా కూడా కొంచెం పచ్చిగా అనిపిస్తాయి బట్టలు, స్మెల్ వస్తాయని ఎండ వచ్చిన రోజే బట్టలు వేస్తున్నా. చిన్నోనికైతే పెద్దోనికైతే దోశ పెడుతున్నా. చిన్నోనికైతే పెద్దోనికైతే దోశ వేసి పెడుతున్నా. దోశల సార్ వాడు చూస్తున్నాడు చూడు, నాకు పెడతలేరేంటి దోశ. దోశ వేస్తుంటే వాళ్ళే రుబ్బుకున్నారంట పిండి. పర్లేదు, నేను లేకపోయినా మంచిగా రుబ్బుకుంటాను. కారం మసాలా దోశ ఫ్రెండ్స్. కారం దోశ వేస్తున్నా. నాకు కారం దోశ అంటే చాలా ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బాగా చేసి పెట్టేది కారం దోశ. ఏది అడుగు కారం దోశ అనేది మా అమ్మ. మమ్మీ దాన్ని టిఫిన్ చేసి పెట్టంటే దోశ వేస్తుందమ్మా, కారం దోశ వేసిస్తే తింటారా అని అడుగుతుంది. అడుగుతున్నాడు, వానికి కూడా దోశ వేసిస్తున్నా. గణేష్ దోశ తింటున్నాడు. హాయ్ చెప్పు. కారం దోశ అయిపోయింది ఫ్రెండ్స్. నేను కూడా దోశ తింటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. మా వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళందరూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.